భయపెట్టి బెదిరించి బయటికి వెళ్ళగొట్టాలనుకుంది మీరు. అలాంటి ప్రయత్నాలు ఎన్ని చేసినా ఈ గడప నుంచి నన్ను బయటికి పంపలేరు. అయితే మన మధ్య ఏం జరిగినా సరే మరో వ్యక్తికి తెలియకూడదు. నేనేం చేయాలో చేస్తాను, నువ్వేం చేయగలవో అది చెయ్యి. ఎవరిని ఎవరు ఈ ఇంటి నుంచి గెంటేస్తారో చూసుకుందాం. మీ ఛాలెంజ్ నాకు ఓకే, కానీ పిల్లల జోలికి నా భర్త జోలికొస్తే నేను సహించను పిన్ని. ఆట మొదలైన తర్వాత అది ఏ మలుపు తీసుకుంటుందో ఎవరికి తెలుసు. అన్నింటికీ ప్రిపేర్ అవ్వాలి మిథునా. పిల్లల్ని అడ్డం పెట్టుకుని మీరు చేసిన దుర్మార్గం చూశాక మీరు ఎప్పటికీ మారరని నాకు అర్థమైంది. అయినా సరే మారతారేమో అని ఒక్క అవకాశం ఇచ్చాను. కూతురికి పెళ్లి చేసి తన లైఫ్ సెటిల్ చేస్తే మీ బాధ్యత తీరిపోతుంది. ఇవన్నీ వదిలేసి మీరు నా మీదకి యుద్ధానికి వస్తున్నారేంటి? భయంగా ఉంటే చెప్పు, నేను నీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తాను. ఈ ఆస్తి ఐశ్వర్యం కోసం ఇంతకాలం కాపలాగా ఉన్నాను. గౌతమ్ నా కల్లుడైతే ఈ ఆస్తి అంతా నాది అవుతుంది అనుకున్నాను. కాని మధ్యలో నువ్వొచ్చి అంతా తలకిందులు చేశావు. ఇప్పుడే ఈ క్షణమే గౌతమ్ ని వదిలేసి 10% నీ పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాను. చెప్పు తెగిపోతుంది. మూతి పళ్ళు రాలగొట్టి చేతిలో పెడతాను. కాళ్ళు చేతులు విరగ్గొట్టి స్టవ్ మీద కాలుస్తాను. పెట్టుకున్న నగలు, కట్టుకున్న కాస్ట్లీ చీరలు, మీ పిల్లల చదువులు, వాళ్ళ ఖర్చులు